అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులందరూ కూడా ఎదురు చూస్తున్న పథకం ఆసరా చేయూత పెన్షన్ పథకం అండి. ప్రస్తుతం మనకి కొత్త పెన్షన్‌కి సంబంధించి గాను ఏ ఏ జిల్లాలకు ముందుగా జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఎంతవరకు పెంచిస్తారు అనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం. పెన్షన్‌దారులందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం మనకిక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ నిధులకు సంబంధించి గాను విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి గాను నిధులనేవైతే ఎప్పుడెప్పుడు విడుదల చేస్తుందని చెప్పేసి చాలామంది పెన్షన్‌దారులైతే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనకి ఆసరా పెన్షన్ కిందైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుంది కదా! అది రద్దు చేసి దాని స్థానంలో ఆసరా చేయూత పెన్షన్‌కైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వనుందండి. అయితే దీని స్థానంలో మనకి ఇక్కడ ఏంటంటే రూ. 2000 అంటే మనకిక్కడ వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు రూ. 2000 తీసుకుంటున్నారు కదా! అలాగే దివ్యాంగుల పెన్షన్ చూసుకుంటే రూ. 3000 వరకు తీసుకుంటున్నారండి. అయితే ఈ యొక్క రూ. 2000 సంబంధించి గాను రూ. 4000 వరకు పెంచే అవకాశం ఉందన్నమాట. 3000కి సంబంధించి గాను 6000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచి అందించడానికైతే సిద్ధమవుతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం కీలక విషయాలైతే వెల్లడించే అవకాశం ఉందన్నమాట. అయితే ఇదిలా ఉంటే మనకి ఈ యొక్క నిధులకు సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేసిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి చాలామంది పెన్షన్‌దారులు అయితే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులనేవైతే విడుదల చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధుల విడుదలకు సంబంధించి గాను ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదలవుతాయని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే అర్హత కలిగినవారు ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. దీనికి సంబంధించి గాను మనకి రేపటిలోగా ఈ యొక్క నిధులనేవి పంపిణీ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.